హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ వచ్చే క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి. పచ్చి మామిడికాయతో కమ్మగా నోరూరించే మామిడికాయ రోటి పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మామిడికాయ తీసుకొని వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయపై ఉండే తొడిమెను కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. మామిడికాయ తొక్కను తీయకుండా అలాగే కట్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తొక్కని తీసేసి కట్ చేసుకోవచ్చు. ఇలానే ముక్కలన్నీ కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు, తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేగించాలి. ఇలా చిటపటం అనేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రోట్లోకి తీసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. మెత్తని పొడిలా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్నాక ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే రోట్లోకి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకుంటూ దంచుకుంటూ వేసుకోవచ్చు. తర్వాత మామిడికాయ ముక్కల్ని కొంచెం దంచుకోవాలి. మీరు కావాలంటే చిన్న ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం దంచుకున్నాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు. ఈ పసుపు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత అంతా బాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి కొంచెం పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పచ్చడి కొంచెం బరకగానే దంచి తీసుకోవాలి. మీరు కావాలంటే మెత్తగా అయినా దంచి తీసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కనపడేలా దంచి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పలుకులుగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దంచుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మీరు కావాలంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. 5 లేదా 6 ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ రోటి పచ్చడి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చూసి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని అంత బాగా కలుపుకోవచ్చు. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ. ఇలా మనం సింపుల్గా చాలా ఈజీగా తక్కువ టైంలోనే మామిడికాయ రోటి పచ్చడిని చేసుకోవచ్చు. బయట అయితే 3 లేదా 4 రోజుల పాటు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. అంతే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.